అసలు మీకు ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? హీరో కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని బాగా విపరీతమైన మిమ్మల్ని చిరంజీవి గారు అనేవాళ్ళట కదా. హెయిర్ స్టైల్ చిరంజీవి గారి లాగా నడవటం నరనరలో నాటుకుపోయి. మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల అంటే ఒక 1 year ఆ సినిమా రిలీజ్ కాలేదండి. ఆహా, ఎందుకంటే నా డెబ్యూ రిలీజ్కి ఎన్ని పాటలు పడాలో అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. కాంట్రవర్సీ క్రియేటర్గా ఆర్జీవి గారికి ఒక మంచి పేరుంది. బయటోటి లోపల పెట్టుకోరు ఆయన. ఏదన్నా బయట మాట్లాడేస్తారన్నమాట ఆయన. కానీ నా సినిమాలో సరికి వంగవీటి రంగ గారిని చంపింది రంగగారి మర్డర్ విషయంలో ఆయన హ్యాండ్ ఉందని చెప్పి అనుకోవటం అనేది అది ఎంతవరకు కరెక్ట్. జయచంద్ర అన్న సినిమా స్టార్ట్ చేశారు కదా, ఆగిపోయిందని చెప్పేసి విన్నాము. ఓపెన్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అతనే సీఎం అవుతాడు, అతను నమ్ముకోవడం దేనికి? కమ్మాళ్ళకి ఏం చేశాడు ఆయన? ప్రతి ఒక్క చౌదరీస్ ఆస్తులమ్మే సినిమా చేసి అంత తెలివి తక్కువ కొత్తగా వచ్చే ఏ ప్రొడ్యూసర్లు చేయట్లేదండి. అసలు మీ క్వాలిటీ ఏంటి? మీ బడ్జెట్ ఏంటి? మీ మేకింగ్ ఏంటి? మీ యూనిట్ ఏంటి? అసలు ఏమంటే బాహుబలి మా సినిమా కంటే గొప్పదా?